सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्यात् వివృద్ధం సత్వమిత్యుత. శరీరేంద్రియములయందును అంతఃకరణమయందును చైతన్యము వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తలంపవలెను. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామసమః స్పృహ రజస్వేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ అర్జున, రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి స్వార్థబుద్ధితో సకామ భావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగములయందు లాలస అనునవి ఉత్పన్నములగుచుండును. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఓ అర్జున, తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియములయందును వివేక శక్తి నష్టమగును. కర్తవ్య కర్మలయందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణను మోహింపజేయు వ్యర్థ చేష్టలు, నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నమగుచుండును. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాంతి దేహాభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరుడి నిర్మలమైన స్వర్గాది దివ్య లోకములను పొందును. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులై మానవులలో జన్మించును. అట్లే తమోగుణం వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశు పక్షి కీటకాది నీచ యోనులలో జన్మించుచుండును. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకును ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాద మోహాదులు అజ్ఞానము తప్పక ఉత్పన్నమగుచుండును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః మధ్యే తిష్టంతి రాజసాః జగన్యగుణవృత్తిస్తాః అథో గచ్చంతి తామసాః. సత్వగుణస్థితులు స్వర్గాది ఊర్ధ్వ లోకములకు పోవుదురు. రజోగుణమస్థితులైన పురుషులు మధ్య లోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాలస్యాదులయందు స్థితులైన వారు అధోగతిని అనగా కీట పశు పక్షాది యోనులను నరకమును పొందుదురు. నాణ్యం గుణభ్యో కర్తారం యథా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం ఏతి మద్భావం సోతి గచ్చతి. ద్రష్ట అయినవాడు గుణముల యందు వర్తించుచున్నవనియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకొని త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడైన నా తత్వమును తెలుసుకొనును. అప్పుడు అతడు నా స్వరూపమునే పొందును. గుణానేతానతీత్యంత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమస్నుతే. దేహోత్పత్తికి కారణ రూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును.